క్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీ పాపాలని క్షమించడానికి. క్రీస్తు క్షమించాడు కనుక క్రీస్తు తండ్రి ఏకమై ఉన్నారు కనుక ఇప్పుడు పాపాలు క్రీస్తుతో పాటు ఎవరు క్షమించినట్లు తండ్రి కూడా. నిన్ను నన్ను క్షమించడానికి, దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పడానికి, తండ్రి క్షమించే మనసు గలవాడు అని చెప్పడానికి ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు క్షమించాడు అంటే దేవుడు క్షమించాడు, దేవుడు క్షమించాడు అంటే క్రీస్తు క్షమించాడు. అదేంటి? ఎందుకంటే దేవుడు క్రీస్తు ఏకమై ఉన్నారు, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. యేసయ్యని అడిగారు, నేను తండ్రిని చూడాలనుకుంటున్నాను. యేసయ్య అన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. అంటే ఇప్పుడు ఈయన క్షమిస్తే ఎవరు క్షమించినట్లు? తండ్రి క్షమించినట్లే. తండ్రి క్షమించే దేవుడని చెప్పడానికి ప్రపంచానికి క్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. నీవు ఆరాధించే దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరంటే నీ పాపములు క్షమించేవాడని చెప్పడానికి క్రీస్తు లోకానికి వచ్చాడండి. అవును, ఎంత ఘోర పాపలమైన మనం క్షమించాడు. నీ పాపాలు ఏ మనుషుడు క్షమించలేడు. క్షమించగలిగే దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. అందుకోసమే 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది. 2025 సంవత్సరాల క్రితం తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడని, తండ్రి నీ పాపాలు క్షమిస్తాడని చెప్పడానికి అంటే దేవుడు ఎట్లుంటాడు రా అని అనుకుంటాం కదా. దేవుడు ఎట్లుంటాడు రా, ఎట్లుంటాడంటే యేసయ్య ఎలా ఉంటాడు. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు రా. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే పాపి నేను నిన్ను నీ తల్లి ముట్టుకోవడానికి ఇష్టపడలే, ఆయన ముట్టుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు రా? దేవుడు ఎలా ఉంటాడంటే ఇదిగో కొట్టినా మాట్లాడాడు రా దేవుడు. అదిగో కొట్టినా ఆయన మాట్లాడలేదు, కొడుతున్నా మాట్లాడలేదు, తిడుతున్నా మాట్లాడలేదు. ముండ్ల కిరీటం, ఓ రాష్ట్రహత్య ముషో, ముండ్ల కిరీటం ఆయన మీద పెట్టి కొట్టినా ఆయన మౌనమయ్యాడు. అయినా కూడా ప్రభు ఏం చేయలేదు, నోరు మెదపలేదు. దేవుడు ఎలా ఉంటాడంటే ఇది ఇలాగే ఉంటాడు. ఆయన కొడుతున్న నోరు మెదపని వాడికి ఎలా ఉన్నాడో తండ్రి కూడా నిన్ను గూర్చిన ప్రేమ ఆయన దగ్గర టన్నుల ప్రేమ ఉన్నది. అది చూపడానికి లోకానికి క్రీస్తు వచ్చాడు. ఒకటి క్షమిస్తాడు దేవుడు అని చెప్పడానికి వచ్చాడు. రెండు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చేవారు ఎవరికైనా దేవుడు ఏమిస్తాడు? సమాధానం, సంతోషం, ఆనందం. ఆ అమ్మాయికి సంతోషం లేదు కదా, డబ్బున్నా. ఇప్పుడు ప్రభు క్షమించగానే అమ్మాయికి ఏమొచ్చిందంటే తిరిగి సంతోషంగా వెళ్తుందట. చెప్పండి హల్లెలూయా అండి. ఆనందంగా వెళ్తుందట. మీ అందరికి తెలుసు కదా, బైబిల్లో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడు ఒక అతను ఉంటాడు. నా వైపు చూడాలి. వాడు రోజు మనేదిగా రథం మీద వెళ్తున్నట్టు ఏడ్చుకుంటా. సమరయ పట్టణంలో ఫిలిప్పు ఉన్నాడు. సమరయలో సువార్త చెబుతున్నాడు ఫిలిప్పు. పరిశుద్ధాత్ముడట ఫిలిప్పుని ఎత్తుకుని అరణ్యములో వేగముగా నపుంసకుడి దగ్గర తీసుకొచ్చాడట. వేగంగా రథం వెళ్తుంది. నా వైపు చూడండి. రథంతో పాటుగా ఫిలిప్పు పరిగెడుతున్నాడు. ఓ, రథంతో పాటు. రథం ఎంత వేగం వెళ్తుంది? రథం ఎట్టి వెళ్ళిద్దా? చాలా వేగంగా. అంత వేగంగా రథంతో పాటు ఫిలిప్పు కూడా పరిగెడుతున్నాడు. పరిగెడుతూనే ఫిలిప్పు ఆ రథం మీద ఉన్న ఆయనతో మాట్లాడుతున్నాడు. బా, సేవకుని ప్రయాస. నీకు సేవకుడు తమాషాగా కనపడతాడు. ఎవరు వచ్చింది పాషగా, పొద్దు నేను వచ్చింది అంటావు. తలుపు తీసి పొద్దు నేను వచ్చింది అంటావు. నీకు సేవకుడిని అంత తమాషాగా ఉంది. సేవకుడు నీకు సువార్త చెప్పకపోతే నువ్వు ఎప్పుడు నరకానికి తెచ్చేదాన్ని. నపుంసకుడిని అడిగాడు, ఏమైనా పుస్తకం చదువుతున్నావు, నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. ఆ నపుంసకుడు అన్నాడు, బోధించేవాడు లేకపోతే నాకు ఇది అర్థం కాదయ్యా అన్నాడు. అంటే నీకు అర్థం అవడం కోసం ఒక సేవకుడు కావాలి.
నిన్ను నడపడం కోసం ఒక సేవకుడు కావాలి. అప్పుడు బోధించేవాడు ఆ నపుంసకుడికి బోధ చేయడం ప్రారంభించాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆయన ఏమర్థం అవట్లేదు నీకు చెప్పని అడిగితే ఆయన అన్నాడు, ఈ 53వ అధ్యాయం ఇదేదో గొర్రెపిల్ల కొట్టడం అవన్నీ గాయాలు ఇవన్నీ ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా అని అడిగాడు. వారు పిచ్చోడా, ఆయనే ప్రభు యేసుక్రీస్తు అని అడిగాడు, చెప్పాడు. హల్లెలూయా అన్నాడు. అవునా? ఎందుకు కొట్టారు? పాపముల కోసం. ఎవరి పాపములు? మనందరి పాపము. అయితే నా పాపముల కోసం కూడా కొట్టబడ్డాడా? కొట్టబడ్డాడు. అయితే ఆ ప్రభు నాకు రావాలంటే నేనేం చేయాలి? నువ్వు బాప్తిసం తీసుకోవాలన్నాడు. అవునా? అయితే ఇదిగో నీళ్ళు. మీకు అర్థమైందని చెప్పేది? ఇదిగో చెప్పండి, ఇదిగో ఇదిగో. మీకు ఇంకొక సంగతి చెప్పాలి. నేను చూశాను కాబట్టి చెబుతున్నా. దేశం అంతా, ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశం దాటితే ఎక్కడ నీటి ఊటలు కూడా కనపడవు. అదంతా ఎడారి. మనం చదువుతాం బైబిల్లో 40 సంవత్సరాల అరణ్యములో వారితో ఆయన నడిచెను అని. అరణ్యం అనగానే మనం ఏమనుకుంటాం బిడ్డ? చెట్లు, చేమలు, పుట్టలు, కాలువలు, నీళ్లు ఏం లేవు. బైబిల్ భాషలో అరణ్యం అంటే ఎడారి. కనుచూపు మేరకు ఎడారే ఉంటుంది. కనుచూపు మేరకు గుట్టలు కనపడుతుంటాయి, కానీ ఆ గుట్టల మీద చెట్టు కూడా కనపడదు. అలాంటి ప్రాంతంలో నీటి ఊట ఎవరి కోసం? నపుంసకుని రక్షణ కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలి అనుకున్నప్పుడు ఆ రక్షణకు సంబంధించినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అయ్యా ఇదిగో నీళ్ళు బాప్తిస్మం ఇవ్వాలి. కానీ ఫిలిప్పు తీసుకుని బాప్తిస్మం ఇవ్వగానే ఒడ్డు మీదకి ఫిలిప్ వెళ్ళిపోయాడు. నపుంసకుడు ఒడ్డు మీదకి వచ్చాడు. ఆయన వెళ్తున్న గురించి రాసిన మాట ఏంటంటే, అప్పుడు నపుంసకుడు సంతోషించుచు ఆయన వెళ్ళెను అని ఉంటుంది. ఏమనుంది చదవండి. అప్పుడు నపుంసకుడు ఎలా వెళ్ళాడు అంటే అప్పటి వరకు ఏం లేదు ఆయనకి. ఏం లేదు ఆయనకి? సంతోషం లేదా? ఎప్పుడు వచ్చింది సంతోషం? బాప్తిసం పొందగానే. బాప్తిసం పొందగానే ఏమొచ్చింది ఆయనకి? రక్షణ. రక్షణ రాగానే ఆయనలోకి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ప్రభువు నీలోకి వస్తే నీకు సంతోషం వస్తుంది. మనల్ని సంతోషపరచడానికి, సమాధానపరచడానికి, అంతేకాదు మన జీవితంలో పాపాలని క్షమించడానికి. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో తండ్రి అయిన దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి ఆయన పాపాలు క్షమించేవాడని, నిన్ను సంతోషపరిచేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు చెప్పడానికి క్రీస్తు వచ్చాడు. ఆ సంగతి ఎవరు తెలుసుకోవాలంటే పాపాత్మురాలు తెలుసుకుంది. ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నన్ను సమాధానంతో నింపయ్యా అని అడుగుతావు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, నీకోసం నా కోసం మరణించే దేవుడని, నువ్వు నేను పాపములో ఉండగా నన్ను ప్రేమించిన దేవుడు అని చెప్పడానికి వచ్చాడు. ఒకవేళ క్రీస్తు వచ్చి నన్ను ప్రేమించి ఆయన సిలువలో మరణించకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. దేవుడట నశించిన దాన్ని వెతుకుతున్నాడట. ఎవడెతకడు? అసలు నశించిన దాన్ని ఎవడెతకడు? పనికిరాని దాన్ని ఎవడెతకడు? కానీ దేవుడు ఎతికాడు. ఆ నశించినది నేనే. నేను నశించిపోయాం. అందుకోసమే నన్ను వెతుక్కుంటా. నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి నువ్వెక్కడున్నావు అని ఎతికి నిన్ను పట్టుకున్నాడు. ఎక్కడున్నా పట్టుకున్నాడు. నువ్వు పాపం అనబడే చీకట్లో ఉన్నావు. లోకం అనబడే వ్యభిచారపు చీకట్లో ఉన్నావు. ఆ చీకట్లో ఉండి కళ్ళు కానరాక ఇష్టం వచ్చినట్లుగా వావి వరుసలు లేకుండా పాపం చేస్తున్నావు. చీకటి జీవితంలో ఉన్నావు. అందుకోసం నిన్ను వెతకాల్సి వచ్చింది. నువ్వు చీకట్లో ఉన్నావు. నీ దగ్గరికి ఎవరు రాలేదు, కానీ చీకటిలో ఉన్న నిన్ను పట్టుకున్నాడు ఒక ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు.